ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ యూదుల సమాధులు. అండ్ అలాగే మీరు అక్కడ గమనించినట్లయితే ఆ తూర్పు ద్వారం దగ్గర గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని సమాధులు కనబడుతూ ఉన్నాయి చూడండి. ఓకేనా? అక్కడ ఉన్న సమాధులకు అలాగే ఇక్కడ ఉన్న సమాధులకు మధ్య తేడా ఏంటి అని అంటే, ఈ సమాధులు యూదుల సమాధులు అన్నట్టు. వారి విశ్వాసం ప్రకారము మెస్సయ్య ఒలీవ కొండ మీద పాదము మోపగానే ఆయనతో పాటు మేము కూడా పునరుత్థానులమయ్యి ఇదిగో ఆయనతో పాటు తూర్పు ద్వారము గుండా మేమందరము సజీవులముగా దేవాలయంలోకి ప్రవేశిస్తాము అన్న విశ్వాసముతోటి ఇక్కడ యూదుల సమాధులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ గమనించినట్లయితే అక్కడ కొంతమంది అరబ్బులు ఆ యొక్క సమాధులను ఏర్పాటు చేయడం గల కారణం ఏమిటి అని అంటే, యూదుల మెస్సయ్యను అడ్డుకోవడానికి. ఆయన సమాధుల గుండా వెళితే అపరిశుద్ధుడు అవుతాడు కాబట్టి ఆయన దేవాలయంలోకి వెళ్ళలేడు. ఆ రకంగా మనము ఈ యొక్క యూదుల మెస్సయ్యను అడ్డుకోవచ్చు అన్న ఉద్దేశముతో ఏర్పాటు చేయబడిన సమాధులు. రెండూ సమాధులే, కానీ వివిధ రకములైన కారణాలతోటి ఏర్పాటు చేశారు. ఒకరేమో ఆయనతో పాటు సజీవులయ్యి దేవాలయంలోకి ప్రవేశించడానికి, మరొకరేమో ఆయనను దేవాలయంలోకి ప్రవేశించకుండా ఆపడానికి. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆయన సమాధే ఆయనను ఆపలేకుండా పోయింది. ఈ సమాధులు ఆయనను ఏం చేస్తాయి? మన దేవుడు సజీవుడు, మరణమును గెలిచిన సజీవుడు మన దేవుడు. మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణానికి ఛాలెంజ్ చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా! మరణము నుండి జీవమునకు మనలను దాటింపజేసిన దేవుడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక.